ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 4వ శ్లోకము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. తాత్పర్యం: ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు కాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. వివరణ: ఈ శ్లోకంలో పరమాత్ముడు యోగారూఢుడి యొక్క స్థితిని వర్ణిస్తున్నాడు. మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు ఉన్నాయి. ప్రతి ఇంద్రియము తన యొక్క విషయం వైపుకు మనసును లాగుతూ ఉంటుంది. చూడడం కళ్ళ పని, అదేవిధంగా వినడం చెవికి, రుచిని ఆస్వాదించడం జిహ్వకు, వాసనలని ఆఘ్రానించడం ముక్కుకి, స్పర్శను తెలుసుకోవడం చర్మానికి. ఇక కర్మేంద్రియాలు అయిన కాళ్ళు నడవడం, చేతులు వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం మొదలైన పనులు చేస్తూ ఉంటాయి. యోగి అయిన వాడు ఈ ఇంద్రియ విషయాలలో కానీ కర్మలలో కానీ ఆసక్తుడు కాడు, అతుక్కపోయి ఉండడు అని అర్థం. 2వ శ్లోకంలో చెప్పినట్టుగా సంకల్పాలను త్యజించిన వాడే యోగి అనబడతాడు. ఇంద్రియాలు మనసుని బలవంతంగా విషయాల వైపుకు లాగుతూ ఉంటాయి. ఏ పదార్థాలు తినాలి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ చలనచిత్రం చూడాలి, ఈ విధంగా మన చింతన విషయాల వైపు ఉంటుంది. అలా కాక కర్మల వైపు చింతన ఉండటం కూడా సరి అయినది కాదు. మనకి కొన్ని పనులు చేయడంలో చాలా ఇష్టం ఉండడం వలన కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉన్నా వాటిని పక్కకు పెట్టి మనకు ఇష్టమైన వాటిని చేస్తూ ఉంటాం. దీనినే కర్మలలో ఆసక్తి అంటారు. ఒక ఉదంతాన్ని చెప్పారు. ఒకసారి కొల్హాపూరులో ఒక ప్రసిద్ధ కీర్తనకారుడిని పిలిచి పాడించారు. ఆయన గాన కచేరీ అద్భుతంగా ఉండడంతో తరువాతి సంవత్సరం కూడా ఆయనని పిలిచారు. ఆయన తన తోటి వాద్యకారులను పిలిచి, కిందటి సంవత్సరం మనం గాన కచేరీకి వెళ్ళాం కదా, అక్కడికి ఈ సంవత్సరం కూడా వెళ్ళాలి అని గుర్తు చేశారు. అందులో ఒక అతను, అవునవును, అప్పుడు వారు చేసిన వంకాయ కూర అద్భుతంగా ఉంది అని గుర్తు చేసుకున్నాడు. అందరూ నవ్వారు. ఇంద్రియ లోలత్వం ఈ విధంగా ఉంటుంది. కానీ యోగి అయిన వాడు తన ఇంద్రియాల విషయంలో కానీ తను ఆచరించే కర్మలలో కానీ ఆసక్తి రహితంగా ప్రవర్తిస్తాడు. కర్మలను కేవలం కర్తవ్యాలుగా భావించి భగవద్దర్పణ భావంతో ఆచరిస్తాడు. అటువంటి యోగి యొక్క ధ్యేయం పరమాత్మ ప్రాప్తి అయినందున అతడు తన ఇంద్రియాలని మనసును నిగ్రహించగలుగుతాడు. మరాఠీలో ధ్యేయేచ వేడో అని ఒక మాట ఉంది. అంటే తమ ధ్యేయం కోసం ఉన్మత్తులైన వారు అని అర్థం. యోగి అయిన వాడు ముందుగా అష్టాంగ మార్గంలో తన మనసుని ఇంద్రియాలను నిగ్రహించగలగాలి. అటువంటి కర్మయోగికి సన్యాసికి ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. ఇద్దరి ధ్యేయము పరమాత్మ ప్రాప్తి మాత్రమే. ఒకరు కర్మలను సన్యసిస్తే మరొకరు నిష్కామ యోగంతో కర్మలను ఆచరిస్తారు. జ్ఞానేశ్వర్ మహారాజ్ గారంటారు, సన్యాసి యోగి 2 కుండలలో నింపిన ఒకే రకమైన జలం లాంటి వాళ్ళు అని.